కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడుతున్నారు బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్. రిజర్వేషన్లు తేలకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఒప్పుకునేదే లేదని చెప్తున్నారు. ఇలా మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అనుకుంటే డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో మీరు అనుకుంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ప్రైవేటు బిల్లు పెట్టి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధంగా ఇలా కల్పించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక అనుకుంటే ఇలా 24 గంటల్లో ఈడబ్ల్యూఎస్ పేరు మీద అగ్రవర్ణాల పేదలకు ఎట్లయితే 103వ రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు ఇచ్చిరో ఇప్పుడు కూడా రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు ఆ చట్టానికి ఆమోద ముద్ర వేయచ్చు. కానీ ఇవేమీ ప్రయత్నం చేయకుండా ఇలా పార్టీ పరంగా ఇస్తామని అంటున్నారు. పార్టీ పరంగా ఇచ్చేటువంటి భిక్ష మాకొద్దు. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు వీళ్ళంతా కూడబలుక్కొని చీకటి ఒప్పందం చేసుకొని లోపకాయకరకంగా ఒప్పందం చేసుకొని బీసీలను దగా చేస్తూ మోసం చేస్తూ ఇలా సర్పంచ్ ఎన్నికలకు పోతామంటున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలను అంగీకరించే ప్రసక్తి లేదు.